Welcome to PCR Creations Photoshop classes. ఆల్బమ్ డిజైన్లో టిప్స్ అండ్ ట్రిక్స్లో ఈరోజు ఒక టైటిల్కి మనం ఏ విధంగా షాడోని అప్లై చేస్తాం, అలాగే రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ని ఏ విధంగా అప్లై చేస్తాము, దాన్ని ఓవర్లాపింగ్ ఏ విధంగా చేస్తామో చూద్దాము. దానికోసం ఫస్ట్ ఒక డాక్యుమెంట్ని తీసుకుందాము. 1280 పిక్సెల్స్ విడ్త్, 720 పిక్సెల్ హైట్తో తీసుకున్నాము, 72 రెజల్యూషన్తో తీసుకున్నాము. దీని యొక్క సైజు చూడండి, ఇది వెబ్కి ఇచ్చే సైజు. 1236లో చేసుకున్నప్పుడు ఆ డైమెన్షన్స్తో చేసుకుంటాం. ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ని మనము బ్లాక్తో ఫిల్ చేస్తాము. ఆల్ట్ బ్యాక్ స్పేస్తో ఫోర్గ్రౌండ్లో ఏదైతే కలర్ ఉంటుందో దాన్ని ఒకసారిగా మనము ఫిల్ చేయొచ్చు. అలాగే టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ కలరు వైట్ తీసుకున్నాము. ఇక్కడ వైట్ తీసుకున్నాం. ఇక్కడ వైట్ తీసుకుంటే ఇక్కడ కోడ్ చూడండి, FAFCFA ఉంది. బట్ మనకి పర్ఫెక్ట్ వైట్ కావాలంటే 6 Fs ఉండాలి. 1 2 3 4 5 6 చూడండి, పర్ఫెక్ట్ వైట్ అనేటువంటిది మనకి ఫిల్ అవుతుంది. ఇక్కడ ఫిల్ అయింది. ఓకే, ఇప్పుడు మనం టెక్స్ట్ని క్లిక్ చేసి ఒక 300 పిక్సెల్స్ పెట్టుకొని ఇక్కడ మనం టైప్ చేద్దాం, వెడ్డింగ్ అని టైప్ చేద్దాము. ఇక్కడ ఇందులో చేయాల్సిన పని ఏమంటే ప్రతి ఒక్క లెటర్ కూడా సపరేట్ లేయర్స్లో మనం క్లిక్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ ఒక లేయర్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఈ సేమ్ తో చూడండి. ఓకే, ఈ నెక్స్ట్ అగైన్ ఇంకొక లేయరు డి, షిఫ్ట్తో దాన్ని వి చేసి, వి అంటే మనకి ఇక్కడ మూవ్ వచ్చి ఇలా సైడ్లో పెట్టేస్తాం. అగైన్ టెక్స్ట్ డి చేస్తాం, వితో తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేస్తాం. ఓకే, అగైన్ ఐ, again text tool N, again text tool G. Okay, చూడండి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఈ మనకి న్యూ గైడ్ లైన్స్ పర్ఫెక్ట్గా చూపిస్తాయి అన్నమాట. మనం ఎక్కడి వరకు దాన్ని సెట్ చేస్తున్నాం, ఏ లైన్లో పర్ఫెక్ట్గా ఉంది అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు ఫస్ట్ లెటర్ తీసుకొని లేయర్స్ ఓపెన్ చేస్తాము. దీనికి యాడ్ లేయర్ మాస్క్, గ్రేడియంట్ టూల్ షార్ట్ కట్ వచ్చి జీ క్లిక్ చేసి ఈ గ్రేడియంట్లో మనకి థర్డ్ వన్ హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్ ఉన్నదాన్ని తీసుకొని షిఫ్ట్ ప్రెస్ చేసి డబ్ల్యూ లెటర్ పైన మనం ఇట్లా డ్రాగ్ చేస్తాం. ఓకే, డ్రాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెటర్ ఈ తీసుకొని షిఫ్ట్ ప్రెస్ చేసి గ్రేడియంట్ తీసుకొని దీనికి కూడా యాడ్ లేయర్ మాస్క్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి మనం దీనిపైన అలా క్లిక్ చేస్తాం. అగైన్ డి తీసుకొని దీనిపైన యాడ్ లేయర్ మాస్క్ క్లిక్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ గ్రేడియంట్ని దీనిపైన డ్రాగ్ చేస్తాం. కొద్దిగా కొంచెం ముందుకు షిఫ్ట్తో క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ డి తీసుకొని దానికి కూడా యాడ్ లేయర్ మాస్క్ చేస్తాం. గ్రేడియంట్ని చూడండి, గ్రేడియంట్ సెలక్షన్లోనే ఉంది. షిఫ్ట్ ప్రెస్ చేసి గ్రేడియంట్ని అప్లై చేస్తాం. అగైన్ ఐ, యాడ్ లేయర్ మాస్క్, ఎన్, యాడ్ లేయర్ మాస్క్, షిఫ్ట్ ప్రెస్ చేస్తాం, డైరెక్ట్గా దాన్ని మనము డ్రాగ్ చేస్తాం. ఇప్పుడు జీ లేయర్స్ చూడండి, దీనిపైన కూడా యాడ్ లేయర్ మాస్క్ చేస్తాం. ఇక్కడ షిఫ్ట్ ప్రెస్ చేస్తాం, గ్రేడియంట్ సెలెక్ట్ చేస్తాం, షిఫ్ట్ ప్రెస్ చేసి కరెక్ట్గా మనము దీనిపైన అప్లై చేస్తాం. ఓకే,
ఇప్పుడు వీటిని వీతో అంటే మూటలు తీసుకొని షిఫ్ట్ ప్రెస్ చేసి మనం కరెక్ట్గా దీనిపైకి తీసుకొస్తాం. మనం షిఫ్ట్ ప్రెస్ చేయకపోతే అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. షిఫ్ట్ ప్రెస్ చేసుకుంటే మనం ఎలా లాగినా కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని ఇట్లా సెలెక్ట్ చేసి దగ్గరికి తీసుకొస్తాం. చూడండి. ఓకే, అన్నిటినీ ఒకదానిపైకి ఒకటి ఇలా సెట్ చేస్తాం. ఓకే, కొద్ది కావాలంటే డిస్టెన్స్గా జరుపుకోవచ్చు. కొద్దిగా F7 చేసి ఈ లేయర్స్ అన్నిటినీ ఇక్కడ కంట్రోల్కి సెలెక్ట్ చేసాను. షిఫ్ట్తో జీ దగ్గర క్లిక్ చేశాను. వీటన్నిటిని కలిపి కంట్రోల్ జీ ఒక గ్రూప్ చేస్తాం. ఒక గ్రూప్ చేసి కంట్రోల్ టీ చేసి దీన్ని ఎక్కడో ఒక చోట మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ సెంటర్ చేసాం. ఒకవేళ మనకు సెంటర్ కావాలనుకుంటే ఈ రెండు లేయర్స్ సెలెక్ట్ చేసి మూటూల్లోకి వెళ్ళి ఇక్కడ పర్ఫెక్ట్గా సెంటరింగ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ దీంట్లో టాప్కి వెళ్ళచ్చు. ఇక్కడే ఈ క్లిక్ చేస్తే మనకి బాటమ్ ఆఫ్ ది డాక్యుమెంట్లో సెంటరింగ్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ సెంటరింగ్ ఇచ్చాం. ఇది విడ్త్ వైజ్ సెంటరింగ్, ఇది టాప్ టు బాటమ్, ఇక్కడ ఇది సెంటరింగ్ సెట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనము దీన్ని కంట్రోల్ టీ చేసి గ్రూప్ ఓపెన్ అయింది. గ్రూప్ని ఇట్లా గ్రూప్ చేసి కంట్రోల్ 2 లేయర్ సెలెక్ట్ అయింది కాబట్టి తీసుకోవడం లేదు. గ్రూప్ మాత్రం సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ చేసి షిఫ్ట్తో పైకి తీసుకెళ్ళచ్చు. ఓకే, అలాగే దీన్ని ఇంకొక డూప్లికేట్ లేయర్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ లేయర్ పైన ఇక్కడ వదిలితే మనకు ఆటోమేటిక్గా డూప్లికేట్ అయిపోతుంది. దీన్ని కంట్రోల్ టీ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఫ్లిప్ వర్టికల్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసుకొని మనం కిందికి తీసుకొని వస్తాం. ఓకే, ఎంటర్ చేస్తాము. అగైన్ దీనికి ఏం చేస్తాం మనం, యాడ్ మాస్క్ లేయర్ చేసి గ్రేడియంట్, అగైన్ గ్రేడియంట్ తీసుకొని కంట్రోల్ జీ షార్ట్ కట్ షిఫ్ట్ ప్రెస్ చేసుకొని మనకి ఎక్కడి వరకు అయితే షాడో కావాలనుకుంటున్నామో అక్కడ వరకు క్లిక్ చేయొచ్చు. చూడండి, సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ చేసి ఇందుకి తీసుకురా సెంటర్. ఓకే, ఈ విధంగా మీరు పెళ్లి కొడుకు పేరు కానీ పెళ్లి కూతురు పేరు కానీ రాసుకోవచ్చు. తర్వాత వెడ్డింగ్ అని ప్యాడ్ పైన లోపల ఏ టెక్స్ట్కైనా కానీ ఈ ఎఫెక్ట్ని యూజ్ చేయొచ్చు. మెయిన్ అయితే ఇది కొంచెం టైం తీసుకుంటారు కాబట్టి ప్రతి లెటర్ సింగిల్ లేయర్స్ తీసుకొని ఆ లేయర్స్కి మనం షాడో అప్లై చేసి చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా కొద్ది టైం తీసుకుంటుంది. కానీ ఎఫెక్ట్ అనేటువంటిది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిపైన కూడా మనము కలర్స్ కావాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ 1లో మనం కలర్ ఓవర్లో కూడా అప్లై చేసుకోవచ్చు. నార్మల్ చేసాము. ఓకే, చూడండి. ఓకే, ఈ లేయర్ కాపీ లేయర్ సేల్ తీసి ఈ షాడో పైన కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, అగైన్ ఇక్కడ కలర్స్ మార్చుకోవాలంటే ఈ కలర్ ఓవర్ల పైన క్లిక్ చేసి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మనం ఓకే ఇప్పుడు దీన్ని కాపీ లేయర్ సేవ్ చేసి గ్రూప్ 1 పైన కూడా అప్లై చేయొచ్చు. ఆల్ లేయర్స్ ఒక్కసారిగా అప్లై అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. దీనికి బ్యాక్గ్రౌండ్లో కూడా మనం కావాలంటే డిజైన్స్ యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీనిపైన డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి గ్రేడియంట్ ఓవర్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, దీనికి కూడా గ్రేడియంట్ అప్లై చేయొచ్చు. ఓపాసిటీని కొద్దిగా
కొద్దిగా తగ్గించుకొని ఓకే, మీ ఐడియాస్ డిఫరెంట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అగైన్ ఈ లేయర్స్ని మనం ఈ ఓవర్లే లేయర్ని సారీ గ్రూప్ 1ని మనము స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసి అగైన్ రైట్ క్లిక్ ఇచ్చి రాస్టరైజ్ చేసి, అంటే మనం ఇంతసేపు ఇది టెక్స్ట్ లేయర్, ఇప్పుడు మామూలు లేయర్ అయింది, టెక్స్ట్ లేకుండా అన్ని ఆర్డినరీ లేయర్గా చేంజ్ అయిపోయింది. దీనిపైన మనము ఒక రెండర్తో లెన్స్ ఫ్లేర్ను కూడా అప్లై చేయొచ్చు. లైటింగ్ ఎఫెక్ట్ని కూడా మనము అప్లై చేయొచ్చు. చూడండి, ఈ విధంగా డిఫరెంట్గా ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ లేయర్ తీసుకొని ఫిల్టర్లో రెండర్లో లెన్స్ లేయర్ తీసుకొని చూడండి. ఓకే, ఈ విధంగా మనం డిఫరెంట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ లేయర్ని అగైన్ కంట్రోల్ జెడ్ చేశాను, ఫిల్టర్లోకి వెళ్ళి రెండర్లో లెన్స్ లేయర్ తీసుకొని దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సెట్ చేయొచ్చు. ఫిల్టర్, రెండర్, లెన్స్ ఫ్లేర్. ఓకే, ఇలా డిఫరెంట్గా మనం చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.